ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ, నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, 10,000 మందిలో అతి సుందరుడా, శ్రేష్టమైన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే గాన ప్రతిగానాలచే పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుచున్న గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మహోన్నతుడా, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపా భద్రతలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి మోకరించి ఉన్నామంటే అది కేవలము మీరు చూపించిన మీ యొక్క అద్భుతమైన కృపా కనికరమునకై స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాసలో మీరు మాకు తోడై నడిపించండి తండ్రి. నీ యొక్క అద్భుతమైన కార్యమును మా జీవితాలలో జరిగించండి తండ్రి. నీ యొక్క అమూల్యమైన కృప చేత, నీ యొక్క నూతనమైన వాత్సల్యత చేత దినదినము మమ్మల్ని ప్రేమిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తున్న నీ యొక్క తండ్రి పోషింపే విధానానికై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. 66వ కీర్తన 20వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. అవును తండ్రి, యేసయ్యా, దావీదుకు ఏ విధంగా తోడై తన యొక్క ప్రార్థనలకు ప్రభా జవాబిచ్చారో తండ్రి, మీ యొక్క కృపను ఏ విధంగా చూపించి ఉన్నారో తండ్రి, అదే విధంగా దేవా మా ప్రార్థనలను అంగీకరించే దేవుడవై ఉన్నారు. మాకు తండ్రి కావలసిన సమాధానంను ఇచ్చే దేవుడవై ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీ యొక్క అమూల్యమైన కృపచేత, నీ యొక్క నూతన వాత్సల్యత చేత మమ్మల్ని ప్రేమిస్తున్నారు, నడిపిస్తున్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన సమాధానమును దయచేయండి. కుటుంబాలలో ప్రభా ఎలాంటి గలిబిలి ఉన్న తొలగించండి తండ్రి. తోడై నడిపించండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ముట్టండి యేసయ్య. స్వస్థపరచండి తండ్రి, బాగు చేయండి దేవా. నీకు స్తోత్రాలు దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అప్పులలో ప్రభా ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, అప్పుల నుంచి విడిపించండి తండ్రి, సహాయము చేయండి యేసయ్య. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉండి కృంగిపోతున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీ ధైర్యంను చేకూర్చండి తండ్రి. అనేక ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి దేవా. మీ ప్రణాళికను తండ్రి, మీ విజయమును పొందుకొనుటకు సహాయము చేయండి తండ్రి. ఆ రోజు ప్రభా దావీదు యెహోవా నామములో యుద్ధము చేస్తున్నానని ప్రభా తండ్రి తను యుద్ధంలో గెలుపొందినట్లుగా ప్రభా ప్రతి ఒక్క కుటుంబము తండ్రి నీ నామంలో విజయము పొందుకున్నటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ తండ్రి నీ నామంలో విజయం పొందుకున్నటకు మీరు కృప చూపించండి తండ్రి. ఓడిపోయిన ప్రతి ఒక్కరికి నూతన మార్గాలు తెరవండి, నూతన ఆలోచనలను దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మానసికంగా కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, సహాయం చేయండి, ధైర్యపరచండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. యవన బిడ్డలను దర్శించండి తండ్రి. యవన బిడ్డలకు తోడై నడిపించండి. యవనేచ్ఛలకు లోనై వారి జీవితాలను పాడు చేసుకునకుండా మీరు సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పెళ్లి కాని యవన బిడ్డలను దర్శించండి. చక్కటి సంబంధాల చేత ప్రభా వారి వివాహాలు జరుగుటకు సహాయం చేయండి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆశతో ఎదురు చూస్తున్నగా జాబు పొందుకున్నటకు మీరు కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించండి. నూతన సంవత్సరంను దయా కిరీటంగా అంగీకరించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా భారతదేశము, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. ఈ దినం అంతయు మాకు తోడై నడిపించమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.